గారు తర్వాత కవితాగానం చేయవలసిందిగా ఇటీవలే సౌదామణి సాహిత్య వేదిక ఒక కొత్త సాహిత్య సంస్థ కామారెడ్డిగూడెం ద్వారా సాహిత్య లోకం ముందుకు వచ్చినటువంటి చిరంజీవి చింతా ప్రసాద్ కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు చింతా ప్రసాద్, మాది కామారెడ్డిగూడెం. ఈ మధ్యనే సౌదామణి సాహిత్య సంస్థను స్వయంగా ఏర్పాటు చేయడం జరిగింది. నా కవితా శీర్షిక కావ్యసీమ. కావ్యసీమ తెలంగాణ మాగానిలో మణిదీపికలై వెలుగుతూ, తెలంగాణ మాగానిలో మణిదీపికలై వెలుగుతూ, కావ్యసీమకు వన్నె తెచ్చిన కవిరాజు బొమ్మెరపోతన, కావ్యసీమకు వన్నె తెచ్చిన కవిరాజు బొమ్మెరపోతన, నియోగి బ్రాహ్మణుల భక్తుల గడపలో పుట్టిన, నియోగి బ్రాహ్మణుల భక్తుల గడపలో పుట్టిన, లక్కమాంబ కేశన్నల ముత్తుల కొడుకు మన పోతన, శైవ భక్తిలో మునిగి నిండుగా రామభక్తితో తేలినాడు, హలము చేత బట్టి ఆలికుడై ప్రజల ఆకలి తీర్చినాడు, కలము చేత పట్టి భక్తుల భాగవతం రచించినాడు, హలము చేత పట్టి ఆలికుడై ప్రజల ఆకలి తీర్చినాడు, కలము చేత పట్టి భక్తుల భాగవతం రచించినాడు. శ్రీరాముడికి భక్తితో భాగవతం అంకితం చేసినాడు, శ్రీరాముడికి భక్తితో భాగవతం అంకితం చేసినాడు, భాగవతులు భక్తితో పాడుకుందురే భాగవత పద్యాలు, భాగవతులు భక్తితో పాడుకుందురే భాగవత పద్యాలు, పండిత పామరులు మెచ్చుకుందురే మన పోతన్న గీతాలు, పండిత పామరులు మెచ్చుకుందురే మన పోతన్న గీతాలు, సర్వజ్ఞ సింగ భూపాలుని ధిక్కరించిన సహజ కవి పండితులు, సర్వజ్ఞ సింగ భూపాలుని ధిక్కరించిన సహజపతి పండితులు, తెలుగు కావ్య కన్యను సృష్టించిన కావ్య చక్రవర్తులు, తెలుగు కావ్య కన్యను సృష్టించిన కావ్య చక్రవర్తులు, వరదాచార్యులు చెప్పిన పోతన్న బాల్యములో, వరదాచార్యులు చెప్పిన పోతన్న బాల్యములో, తిప్పన్న పోతన్నల ఆటపాట అనుబంధాలెన్నో, తిప్పన్న పోతన్నల ఆటపాటల అనుబంధాలెన్నో, గంగుల సాయిరెడ్డి కంచభూమిలోనా, గంగుల సాయిరెడ్డి కంచభూమిలోనా కవిత మొక్కలై పెరిగినాడు కవి బొమ్మెరపోతన, కవిత మొక్కలై పెరిగినాడు భక్త కవి పోతన. పోతన జీవితాన్ని అద్భుతంగా తన పద్య కవిత్వంతో ఆవిష్కరించింది చింతా ప్రసాద్.